ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా మీకోసం ఒక అత్యవసర సందేశం తీసుకుని వచ్చాము. మీపై శత్రువుల దాడి చేయడానికి ముందే మిమ్మల్ని అప్రమత్తం చేయడానికే ఈ వీడియో. జాగ్రత్త. తులారాశి వారితో దగ్గర సంబంధం ఉన్న మీ బంధువుల్లో ఒకరే మీ జీవితంలో భారీ సంక్షోభాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ భయంకరమైన ప్రమాదం గురించి నేను మీకు హెచ్చరించి దానికి వెంటనే చేయవలసిన శక్తివంతమైన పరిష్కారాన్ని కూడా వివరిస్తాను. మరి స్నేహితులారా, మా ఛానల్ కి స్వాగతం. నిజం చెప్పాలంటే ద్రోహులు మీ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మరి తులారాశి వారికి సంబంధించిన ఈ ముఖ్యమైన వీడియోలో కొందరు వ్యక్తులు మిమ్మల్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాలని పన్నాగం పన్నుతున్నారు. ఆ ద్రోహులు మీ చుట్టూనే తిరుగుతున్నారు. మీరు కళ్లపై కప్పుకున్న విశ్వాసపు పట్టీని ఈ రోజు మేము తొలగిస్తాం. తద్వారా మీకు సత్యం బోధపడుతుంది. ఆ వ్యక్తి పేరు, వారి అసలు గుర్తింపు, అలాగే వారు మీపై పన్నిన ఘోరమైన కుట్ర గురించి కూడా వివరంగా తెలియజేస్తాం. కాబట్టి మీరు నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చొని ప్రతి మాటను మనస్ఫూర్తిగా ఆలకించండి. మరి స్నేహితులారా, ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. మరియు ఈ వీడియో ప్రారంభించే ముందు దయచేసి అందరు కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి. మరి స్నేహితులారా, ఇలా చేయడం ద్వారా హనుమంతుడి కృప ఆ భక్తులపై అపారమైన ఆశీస్సులు, అదృష్టం కురిపిస్తారు. మరి స్నేహితులారా, మీరు అద్భుతమైన విజయాన్ని సాధించాలని దైవం మీకు తోడుగా ఉండబోతున్నాడు. ఎందుకంటే మీ గ్రహాల స్థానాలు మరియు తారలు క్రమంగా అనుకూలకంగా మారుతున్నాయి. మిమ్మల్ని ఇంతకాలం ఇబ్బంది పెట్టిన రాహువు ఇప్పుడు మీకు పెద్ద ఉపశమనం ఇవ్వబోతున్నాడు. అంటే శుక్రదేవుడి అత్యంత గొప్ప కృప మీపై ప్రసరించబోతుంది. క్లుప్తంగా చెప్పాలంటే మీ కోసం అవకాశాల వాకిళ్లు తెరుచుకుంటాయి మరియు మీరు అపారమైన విజయం వైపు వేగంగా అడుగులు వేస్తారు. అయితే మీ కలలపై దెబ్బ కొట్టడానికి కుట్ర పన్నుతున్న ఆ ద్రోహులు మీకు అత్యంత పెద్ద నష్టాన్ని కూడా కలిగించవచ్చు. ఈ వ్యక్తులు మీ ముందు చాలా సన్నిహితంగా మంచివారుగా నటిస్తారు. అవును, చాలా తీయగా మాట్లాడతారు. అందుకే వారిపై మీకు ఎప్పుడు ఎలాంటి అనుమానం రాదు. వారి మోసం గురించి కనీసం ఊహ కూడా రాదు. కానీ వాస్తవానికి వారే మీకు ఘోరమైన ద్రోహులు. అందువల్ల మనం వెంటనే వారి పేరును కూడా తెలుసుకోవాలి. వారిని మన జీవితం నుండి శాశ్వతంగా దూరం చేయాలి. ఎందుకంటే ఈ వ్యక్తులు మీ చుట్టూ ఉన్నంత వరకు మీ జీవితంలో ఎప్పటికీ ముందుకు సాగలేరు. గమనించండి. మరి స్నేహితులారా, గత జూన్ నెల వరకు కూడా మీరు చాలా నేర్చుకున్నారు. అవును, చాలా సార్లు మీ సన్నిహితులు మిమ్మల్ని మోసం చేశారు. అయినా కూడా మీరు వారికి మరో అవకాశాన్ని ఇచ్చి పెద్ద మనసు చేసుకున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, వేప చెట్టు ఎప్పుడు తీయగా మారనట్లే కొందరు వ్యక్తులు కూడా ఎప్పటికీ మారరు. మీరు ఎంత ప్రయత్నించినా వారి నైజం, వారి స్వభావం అలాగే ఉంటుంది. కొన్నిసార్లు ఈ వ్యక్తులు మంచి మాటలు చెప్పి మళ్లీ మీ మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మీరు పెద్ద మనసుతో వారిని క్షమిస్తారు. కానీ దాని ఫలితం ఏమిటంటే ఈ వ్యక్తులు మళ్లీ మీకు నష్టాన్ని కలిగిస్తారు. అందుకే అటువంటి మోసగాళ్లను వెంటనే గమనించండి, వెంటనే గుర్తించండి, వారి పేరును తెలుసుకోండి మరియు వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా బయటకు పంపించండి. ఎందుకంటే వారే మీకు నిజమైన నష్టం కలిగిస్తారు. ఒకవేళ ఈ పెద్ద ప్రమాదం జరిగితే ఆ ప్రమాదాన్ని మనం తట్టుకోలేము. దాని వల్ల మనకు నిరాశకు గురవుతాం మరియు మన జీవితాన్ని మనమే చేతులారా నాశనం చేసుకుంటాం. కానీ మిమ్మల్ని సమయానికి అప్రమత్తం చేయడానికి మేము వచ్చాము. ఎందుకంటే ఎప్పటి నుండో మీకు చాలా పెద్ద ఆశలు ఉన్నాయి. మీరు గొప్ప కలలు కన్నారు. మీ కుటుంబం కోసం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నారు. మీకోసం ఎన్నో కలలు ఉన్నాయి. అంతేకాక సమాజం కోసం ఏదైనా గొప్పగా చేయాలనే కోరిక కూడా మీకు ఉంది. ఎందుకంటే మీ ఆలోచన ఎంత గొప్పదంటే మీరు మీకోసమే కాకుండా ఇతరుల కోసం కూడా ఆలోచిస్తారు. అందుకే మీరు జీవితంలో పురోగతి సాధిస్తారు. మీ రాశి స్వభావం ఏమిటంటే మీరు చాలా వినయంగా మరియు సంస్కారవంతులుగా ఉంటారు. మీ హృదయం చాలా సున్నితమైనది, వెన్న లాంటిది. మీరు ఎవరి మనసును బాధ పెట్టాలని ఎప్పుడు కోరుకోరు. అనుకోకుండా ఏదైనా ప్రాణిని బాధ పెట్టినా దానికి వెంటనే క్షమాపణ చెప్తారు. మీరొక మహోన్నతమైన హృదయం ఉన్న వ్యక్తి. అందువల్లనే మీలో పరమాత్మ నివసిస్తాడు. మీ స్వభావం మరియు వ్యక్తిత్వం ఎంత విశ్వసనీయమైనది అంటే ఎవరైనా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్ముతారు. కానీ నిజమేమిటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీలాంటి వారు కాదు. వారిని అస్సలు విశ్వసించలేరు. ఎందుకంటే వారు మోసం చేసేవారు. వారు చాలా పెద్ద మోసగాళ్లు మరియు ద్రోహులు. వారు మీతో తీయగా మాట్లాడతారు. ఎందుకంటే వారు మిమ్మల్ని దోచుకోవాలని చూస్తున్నారు. అవును స్నేహితులారా, మీ డబ్బును లేదా మీకున్న గొప్ప పరిచయాన్ని వాడుకోవాలని చూస్తున్నారు. అందుకే వారు మీ పక్కనే ఉంటారు. మీ చుట్టూ ఉన్న ఈ బంధాలు అబద్ధం మరియు మోసంతో నిండినవి. ఈ వ్యక్తులను గుర్తించడం చాలా ముఖ్యం. మరియు 24 గంటల తర్వాత ఈ నెలలోనే మీరు వారిని మీ జీవితం నుండి దూరం చేసుకోవాలి. లేకపోతే వారు చెదపురుగుల వలె మీ జీవితాన్ని లోపల నుండి కొరికేస్తారు. అలాగే స్నేహితులారా, మీరు జ్యోతిష శాస్త్రజ్ఞుల వద్దకు వెళ్లారు, తాంత్రిక బాబాల వద్దకు వెళ్లారు, వాస్తు ఉపాయాలను చేశారు. మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నా జీవితంలో పురోగతి ఎందుకు లేదు అని. కానీ
కానీ నిజమేమిటంటే దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఈ ద్రోహులైన వ్యక్తులే. అందుకే వారిని సరైన సమయంలో గుర్తించండి, మరి మీ జీవితం నుండి బయటకు పంపండి. లేకపోతే వారు మీ జీవితాన్ని నాశనం చేస్తూనే ఉంటారు. గమనించండి తులారాశి స్నేహితులారా, మీ జీవితంలో ద్రోహం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అది ఎప్పుడు మన సొంత వ్యక్తుల నుంచే వస్తుంది. కాబట్టి మీరు కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల అత్యంత జాగ్రత్త వహించడం చాలా అవసరం. మరియు ఈ రోజు మీరు ఆశలు మరియు కలలు నెరవేర్చుకునే రోజు. మీరు కష్టపడి పనిచేసే మరియు గొప్ప లక్ష్యాలను సాధించే రోజని చెప్పుకోవచ్చు. మరియు స్నేహితులారా, మీ లక్ష్యాల కోసం మీపై మాత్రమే ఆధారపడండి. మీరు గొప్ప కలలు కన్నారు, మీ ఆలోచన కారణంగా ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నారు. కానీ విషయాల కోసం మీరు ఇతరులపై ఆధారపడితే అది మీ జీవితంలో పెద్ద తప్పు అవుతుంది. మీరు ఎవరిపైన ఆధారపడతారు వారి భవిష్యత్తులో మీ మార్గంలో అడ్డంకులు సృష్టిస్తారు. మరియు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారంలో పారదర్శకతను అన్ని వివరాలు పెంచవద్దు. మీ రాశి స్వభావం ఏమిటంటే మీరు ప్రజలను త్వరగా నమ్ముతారు మరియు వారిని మీ వారుగా భావిస్తారు. కానీ ఇదే మీ బలహీనత. కానీ ఉపయోగించుకొని మీ వ్యాపార భాగస్వామి మీకు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. మీ సొంత నిర్ణయాలపై స్థిరంగా ఉండండి. ప్రజలు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు కాబట్టి మీ తదుపరి అడుగును ఎవరికి చెప్పకుండా వేయాలి. మీ కష్టాన్ని శ్రమను నమ్మండి, మరి ఎవరిపైన ఆధారపడకండి. మీరు ఒంటరిగా లేరు, ఎందుకంటే పరమాత్మ ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. మరి స్నేహితులారా, భగవంతుడికి సమయం కేటాయించండి. నేటి అత్యంత బిజీ జీవితంలో చాలా మంది దేవుడి కోసం కనీసం 2 నిమిషాలు కూడా సమయం కేటాయించరు. గుడికి వెళ్లడం, లక్ష్మీదేవి స్తోత్రం చదవడం లేదా ఒక చెంబుడు నీళ్లు పోయడానికి కూడా వారు 2 నిమిషాలు ఇవ్వరు. కానీ మీరు దేవుడికి సమయం ఇస్తే కదా పరమాత్మ మీకు ఎల్లప్పుడూ అండగా తోడుగా ఉంటాడు. మీపై పెద్ద కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు తప్పకుండా మీతో ఉంటాడని మేము మీకు 100% హామీ ఇస్తున్నాము. కాబట్టి జీవితంలో ఎప్పుడు మిమ్మల్ని మీరు ఒంటరిగా భావించకండి మరియు ప్రతి అడుగును ఆలోచించి వేయండి. మరియు స్నేహితులారా, అవమానాన్ని ప్రేరణగా తీసుకోండి. ఇది మీకు అవమానం కలిగించడానికి, మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నించే సమయం. వారు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తారు, మీ డబ్బు లేదా వస్తువుల కొరతను ఉపయోగించుకుంటారు, మిమ్మల్ని కింది స్థాయికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ అవమానాన్ని, నిందనే మీ ప్రేరణగా శక్తిగా చేసుకోండి. ప్రజలు మిమ్మల్ని చిన్న చూపు చూసినప్పుడు దానికి మీ అద్భుతమైన విజయంతో సమాధానం ఇవ్వాలి. విజయం కోసం ప్రేరణగా ప్రజల ప్రతికూలత మాటలను మీ బలంగా మార్చుకోండి. మీరు కూర్చొని ఏడవకూడదు, కానీ అదే విషయాల్లో కష్టపడి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. ఈ రోజు మీరు ఎవరు ఇప్పటి వరకు సాధించని విజయం అనే పర్వతాన్ని నిలబెట్టండి. మరి స్నేహితులారా, సమయానికి విలువ ఇవ్వండి. జీవితంలో ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, గొప్పగా ఏదైనా చేయాలంటే మీరు 100 సంవత్సరాలు జీవించాల్సిన అవసరమైతే లేదు. కేవలం ఒక అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు చరిత్ర సృష్టించవచ్చు. మీరు జీవితంలో ఎంతకాలం జీవించారో అందులోనే ఏదైనా చేసి చూపించండి. ఈ ప్రపంచం మిమ్మల్ని మరో 100 సంవత్సరాలు గుర్తుంచుకుంటుంది. మీరు మా ఈ వాక్యాన్ని నిజంగా అర్థం చేసుకుంటే నేను ఈ పని రేపు చేస్తాను అని మీరు ఎప్పుడు అనిపించదు. ఎందుకంటే స్నేహితులారా, జీవితం కొద్ది రోజులే. అందులో 2 రోజులు మీకు అనుకూలకంగా ఉంటే మరో 2 రోజులు మీకు వ్యతిరేకంగా ఉంటాయి. మంచి మరియు చెడు సమయాల కోసం సందేశం ఏమిటి అంటే మీ మంచి సమయం నడుస్తున్నప్పుడు అహంకారం చూపించకండి, మరి చెడు సమయం ఉన్నప్పుడు సహనం వహించండి, ఓర్పుతో ఉండండి. ఎందుకంటే మార్పు అనేది ప్రకృతి యొక్క అపారమైన నియమం. సుఖం తర్వాత దుఃఖం రావాల్సిందే, దుఃఖం తర్వాత సుఖం రావాల్సిందే. గత కొన్ని రోజులలో మీరు చాలా బాధలు, కష్టాలు పడ్డారు. జీవితంలో దుఃఖం మిమ్మల్ని తీవ్రంగా బాధ పెట్టింది. మీ వారు మరియు బయటి వారు కూడా మీ కలలను విచ్ఛిన్నం చేశారు. మీ కష్టానికి సరైన ఫలితం కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు మీరు చాలా బాధలు పడ్డారు. ఇప్పుడు మార్పు ఖచ్చితం. మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల తర్వాత మీరు జాగ్రత్తగా ఉండడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే మీ మంచి రోజుల్లో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించవచ్చు. దానికోసం మీ జీవితంలోని కొందరు వ్యక్తుల నుండి అతి జాగ్రత్తగా ఉండడం అవసరం. 3 రకాల వ్యక్తులు మీ జీవితాన్ని పాడు చేయగలరు. మరి స్నేహితులారా, ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ తమ జీవితం గురించి ఫిర్యాదు చేస్తూ గొనుగుతూ ఉంటారు. తమ వద్ద ఏమీ లేదని వారికి అనిపిస్తుంది. సమయం దొరికితే ఈ వ్యక్తులు ఇతరులను నిందించడంలోనే గడుపుతారు. రాబోయే రోజులలో కూడా మీరు అలాంటి వ్యక్తులతో ఉంటే మీ మనస్తత్వం కూడా ప్రతికూలకంగా మారిపోవచ్చు. ఎందుకంటే సాగత్యం ఎలా ఉంటే రంగు అలాగే ఉంటుంది. అంటే మనం ఎవరితో ఉంటామో వారి అలవాట్లు మనలో వస్తాయి. ఆచార్య చాణక్య అంటారు, ప్రతికూల వ్యక్తులు ఎప్పుడు సానుకూల ఫలితాలను పొందలేరు. మరి స్నేహితులారా, కొంతమంది అహంకారులు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ అహంకారులు ఎవరు అర్థం చేసుకోండి. ఈ వ్యక్తులు తమ ప్రయోజనం గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇతరుల భావోద్వేగాలకు వారికి ఏమాత్రం విలువ ఉండదు. వారు తమ స్వార్థం నెరవేర్చుకోవడంలో నిమగ్నమై ఉంటారు. ఈ వ్యక్తులు మీ జీవితంలో మీ రక్త సంబంధాలలో కూడా ఉండవచ్చు. మీరే ఎప్పుడైనా అనుభవించి ఉంటారు. ఈ వ్యక్తి ఎలా ఉంటాడో మీరు
రోడ్డుపై కష్టపడుతున్న ఒక జంతువును చూస్తే మీ మనసులో బాధ కలుగుతుంది. అంటే మీరు ఇతరుల పట్ల కూడా సానుభూతి కలిగి ఉంటారు. మీరు అలాంటి ఉన్నత వ్యక్తిత్వం గలవారు. కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తికి తన గురించి మాత్రమే ఆలోచన ఉంటే అతని ప్రయోజనం అవుతున్నప్పుడు ఇతరులను నష్టం జరిగినా అతనికి దాని గురించి బాధ లేకపోతే భవిష్యత్తులో అలాంటి వ్యక్తి మీకు కూడా ఘోరంగా మారవచ్చు అనేది సాధారణ విషయం. అహంకారంతో నిండిన రావణుడికి కూడా చివరికి ఏమీ మిగల్లేదు. మనం కేవలం సామాన్యులం. కాబట్టి మీ చుట్టూ ఉన్న అహంకారం ఉన్న తన గొప్పతనంలో నిమగ్నమై ఉండే నేను ఇది చేసి చూపిస్తాను, నేను అది చేసి చూపిస్తాను అని నిరంతరం చెప్పే వ్యక్తి ఉంటే అలాంటి గర్విష్టి వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం నిష్ఫలమే. మనుషుల్లో వినయం ఉండాలి. అతని జీవితంలో ఏదైనా సాధించినట్లయితే దాని క్రెడిట్ అంతా పరమేశ్వరుడికి ఇవ్వాలి. నా వద్ద ఏమున్నా అది మహాదేవుడి కృప వల్లనే అని అతను చెప్పాలి. మరియు అలాంటి ఆలోచన ఆధారంగా జీవితాన్ని గడిపితే మనిషి చాలా సాధించవచ్చు. కానీ అహంకారి వ్యక్తి ఎప్పుడు తన ఆలోచన చెరసాలలో చిక్కుకొని ఉంటాడు మరియు తన స్వభావాన్ని, తన ప్రవర్తనను, తన సంబంధాలను నాశనం చేసుకుంటాడు. కాబట్టి రాబోయే రోజులలో అలాంటి అహంకారుల చుట్టూ తిరగకండి. మరి స్నేహితులారా, ఈ వ్యక్తులు ఏ పనైనా చాలా భయపడుతూ సందేహిస్తూ చేస్తారు. అందుకే చిన్న పని కూడా వారికి చాలా పెద్దగా అనిపిస్తుంది. అలాంటి వారి సాగత్యం మీ ఆత్మవిశ్వాసాన్ని బాగా ప్రభావితం చేయవచ్చు. కానీ ఏదైనా పెద్ద పనిని కూడా మన సానుకూల దృక్పథంతో మరియు ఆత్మవిశ్వాసంతో చేస్తే ఆ పని కూడా మనకు చిన్నగా అనిపిస్తుంది. మరియు రాబోయే 24 గంటలలో ప్రతికూల ఆలోచన ఉన్న వ్యక్తికి, మనసు ఎప్పుడు ప్రతికూలతో నిండిన వ్యక్తికి దూరంగా ఉండండి. ఎందుకంటే అలాంటి వ్యక్తి మీకు నిజమైన ప్రమాదకరం కావచ్చు మరియు మీ మార్గంలో అతిపెద్ద అడ్డంకి కాబోతున్నాడు. అందుకే అతను మీ సన్నిహిత మిత్రుడు అయినా లేదా బంధువు అయినా అలాంటి వ్యక్తికి దూరం పాటించడం మీకు అత్యంత సరైనది. మరి స్నేహితులారా, దీనితో పాటు మీ చుట్టూ కొంతమంది అసూయపడే వ్యక్తులు ఉంటారు. అంటే ఏమిటి అంటే ఇతరుల విజయాలపై దృష్టి పెట్టే అలవాటు ఉన్నవారు మీ చుట్టూ ఇతరులను చాలా నిందించే మరియు ఈ వ్యక్తి ముందుకు వెళ్ళకూడదు అని మీకు చెప్పే వ్యక్తి ఎవరైనా ఉంటే, ఒక వ్యక్తి విజయం సాధిస్తే ఈ అసూయపడే వ్యక్తి లోపల చాలా అశాంతి గురవుతాడు. అరే ఇతను ఎలా విజయం సాధించాడు అని మీకు చెప్తాడు మరియు అతని వైఫల్యం కోసం మానసికంగా చెడు కోరుకుంటాడు. అలాంటి వ్యక్తి మీ జీవితాన్ని పాడు చేయగలడు. మీరు అలాంటి వ్యక్తి చుట్టూ ఉంటే మీ ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోవచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ జీవితంలో ఏమీ చేయడు. మీరు ప్రస్తుతం అతనితో ఉంటే అతను మరొకరితో ఉన్నప్పుడు మీ విజయం గురించి కూడా చెడుగా మాట్లాడతాడని గుర్తుంచుకోండి. అలాంటి అసూయపడే వ్యక్తులు మీ జీవితంలో దేనికి పనికిరారు. ఇప్పుడు అసూయ, అహంకారం, ప్రతికూలత ఉన్న ఆ వ్యక్తి పేరు మేము మీకు చెప్పబోతున్నాము. ఈ రోజు ఈ వీడియోలో మేము వారి అసలు ముఖాన్ని బయట పెడతాము. మీరు కొంచెం సహనం చూపించండి, ఎందుకంటే మేము వారి పేరును మీకు చెప్తామని హామీ ఇస్తున్నాము. కానీ మీరు ఈ వీడియోని చివరి వరకు చూడవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల తర్వాత ధనప్రాప్తి కోసం ఒక అత్యంత ప్రభావవంతమైన ఉపాయాన్ని చివరిలో చెప్పాము. ఈ ఉపాయం యొక్క ప్రయోజనం పొందిన వారి పని ఖచ్చితంగా జరిగింది. ఈ రాబోయే 24 గంటలలో కలలను నెరవేర్చుకునే రోజు కాబట్టి ఈ ఉపాయాన్ని శ్రద్ధగా వినండి, దానిపై విశ్వాసం ఉంచండి మరియు నేను చాలా చేయగలను అని మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మరియు స్నేహితులారా, ఇప్పుడు ఆ వ్యక్తుల పేర్ల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ సమయంలో మీకు ప్రమాదం కలిగించే, మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్న వ్యక్తి పేరు మా అక్షరంతో ప్రారంభమవుతుంది. అంటే ఆంగ్లంలో ఎం అనే అక్షరంతో. ఈ వ్యక్తి మీ పట్ల ద్వేష భావాన్ని కలిగి ఉంటాడు. మీ విజయాన్ని చూసి అసూయ పడతాడు మరియు మీ విజయంపై దృష్టి పెడతాడు. అందుకే కొన్నిసార్లు అకస్మాత్తుగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్నిసార్లు అకస్మాత్తుగా చిరాకు వస్తుంది. జీవితంలో అంధకారం అలుముకుంటుంది మరియు మీకు పని చేయాలని కోరిక కూడా కలగదు. మీతో ఇలాంటి పరిస్థితి జరిగితే దాని వెనక ఎం అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఉండవచ్చు. ఈ వ్యక్తి మీ కుటుంబానికి చెందినవాడే. అతని వయసు సుమారు 25 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది. అతని రంగు గోధుమ వర్ణంలో అనగా చామచ్ఛాయ ఉంటుంది మరియు అతను ఒక పురుషుడు లేదా స్త్రీ కావచ్చు. మీ విజయం గురించి, మీ వ్యాపారంలోని పురోగతిని గురించి, మీ ఇంట్లోని సంతోషకరమైన ప్రకటన గురించి లేదా రహస్య సమాచారం గురించి తెలుసుకోవడానికి ఈ వ్యక్తి ఎప్పుడూ అతి ఉత్సాహంగా ఉంటాడు. అందుకే ఈ వ్యక్తి నుండి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అతని స్వభావంలో అసూయ నిండి ఉంటుంది. ఇతను ఒక పురుషుడు లేదా మహిళ కూడా కావచ్చు. ఇతని నుండి మీకు భయంకరమైన ప్రమాదం ఉంది, ఎందుకంటే ఇతను అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది. తనకంటే పైకి ఎవరు ఉండడం అతనికి ఏమాత్రం ఇష్టం ఉండదు. మీరు ఈ వ్యక్తి కంటే పైకి చేరితే మిమ్మల్ని మళ్లీ కిందకు తీసుకురావడానికి అతను ప్రతి ప్రయత్నం చేస్తాడు. అతని వద్ద చాలా డబ్బు ఉంది మరియు ఆ డబ్బు బలం వల్ల అతను మీపై పెద్ద కుట్రలు పన్నవచ్చు. అందుకే ఈ పేరు గల వ్యక్తి నుండి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇతను మీకు చాలా పెద్ద ప్రమాదకారి కావచ్చు.
మరి స్నేహితులారా, ఈ మహిళ లేదా పురుషుడు ఇద్దరు కావచ్చు. మరియు ఈ రాబోయే రోజులలో మీరు వీరి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తికి డబ్బు బలం ఉన్నందున అతను మీపై తప్పుడు ఆరోపణ చేయవచ్చు. దీనివల్ల మీరు కోర్టు కేసుల్లో చిక్కుకుంటారు. అలాంటి కేసుల నుండి బయటపడడానికి ఈ నెలలోనే కాదు, మీ జీవితంలోని చాలా సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగడంలో గడిచిపోతాయి. కానీ కోర్టు తీర్పు అయితే రాదు. కాబట్టి దయచేసి సమయానికి అప్రమత్తంగా అవ్వండి మరియు ఈ పేరు గల వ్యక్తికి దూరంగా ఉండండి. మీ రహస్యాలను అతనితో అసలు పంచుకోకండి. ఈ వ్యక్తి మీతో సంభాషించడానికి ప్రయత్నిస్తే సంభాషణను ఎక్కడికో మళ్లించి అతని నుండి తెలివిగా దూరంగా ఉండండి. స్నేహితులారా, ఈ 4 వ్యక్తులు చాలా చాలా ప్రమాదకరమైన వారు. కాబట్టి వారి నుండి దూరంగా ఉండండి. ఇదే మా ప్రత్యేక అభ్యర్థన. మరియు విజయం మరియు ధనం పొందడానికి అత్యంత శక్తివంతమైన ఉపాయం. మీరు విజయం మరియు ధనం పొందాలనుకుంటే ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి. నీటిలో కొద్దిగా పచ్చి ఆవు పాలు మరియు తెల్ల నువ్వులు లేదా అక్షంతల బియ్యం కలపండి. ఈ పవిత్ర మిశ్రమాన్ని తయారు చేసి ప్రతి శుక్రవారం రోజున రావి చెట్టుకు సమర్పించండి లేదా లక్ష్మీదేవి గుడిలో దీపం వెలిగించండి. మరియు స్నేహితులారా, ప్రతి శుక్రవారం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అద్భుతమైన ధనలాభం కలుగుతుంది. ఇతరుల ఆశీస్సులు లభిస్తాయి మరియు భగవాన్ లక్ష్మీనారాయణ మీపై కృప చూపుతారు. శుక్రుడు తులారాశికి అధిపతి కాబట్టి ఈ ఉపాయం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. తులారాశి వ్యక్తులపై తరచుగా దృష్టి పడుతుంది. కొన్నిసార్లు స్నేహితులు శత్రులుగా మారతారు. కొన్నిసార్లు తెలియని వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తారు. కానీ సరైన ఉపాయాలతో ఈ శత్రులను శక్తిహీనులు కావచ్చు. మరియు మంగళవారం రోజున హనుమాన్ గుడికి వెళ్ళండి. స్వామి సుందరం మరియు చమేలి నూనె సమర్పించండి. మరియు భక్తితో హనుమాన్ చాలీసా చదవండి. మరియు మంగళవారం రోజున ఎరుపు వస్త్రాలు, కందిపప్పు మరియు బియ్యం దానం చేయండి. ఈ ఉపాయం మీకు అపారమైన శక్తిని మరియు శత్రునాశక సామర్థ్యాన్ని ఇస్తుంది. మరియు 3 ముఖాల రుద్రాక్షను ధరించండి. ఈ రుద్రాక్ష శత్రు భయం మరియు ప్రతికూల శక్తుల నుండి దూరంగా ఉంచుతుంది. మరి స్నేహితులారా, ప్రతి ఉదయం 21 సార్లు ఓం మంగళాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ శక్తివంతమైన మంత్ర ప్రభావంతో శత్రువుల ఆలోచనలు విఫలమవుతాయి. మరియు మంగళవారం నాడు పేదలకు బెల్లం, కందిపప్పుతో చేసిన ఆహారం దానం చేయండి. మరి ఇంటి గుమ్మంపై నిమ్మకాయ, మిరపకాయ వేలాడదీయండి. మరి స్నేహితులారా, శత్రుల నుండి రక్షించుకోవాలంటే ఈ ఉపాయాలను తప్పకుండా చేయండి. గుర్తుంచుకోండి, మీ మార్గంలోని ప్రతి శత్రువు నిష్క్రియం అవుతాడు మరియు విజయం ఎల్లప్పుడూ మీదే అవుతుంది. మరియు స్నేహితులారా, మీరు ఈ విలువైన వీడియోని చివరి వరకు చూసినట్లయితే అందరికీ ధన్యవాదాలు. మీరు విజయం ప్రయాణం కోసం ముందుకు సాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. లేదా జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.